ఉన్నటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే గారి స్టేట్మెంటు చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే తుంగతుర్తి కానీ మెకరికల్ కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మరి అనేక రకాల నష్టాలు కష్టాలు ఓడ్చుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్లందరినీ కూడా కాదని కూడా అధిష్టానం మీకు ఒక 10 రోజుల ముందు పార్టీలకు వచ్చి టికెట్ ఇస్తే మీకు సభ్యత్వం లేకుంటే కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ మరి పనిచేయాలి, ఈ 2 నియోజకవర్గాలు గెలిపియాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని అందరినీ మరి అనేక రకాల కూడా నచ్చజెప్పి కన్విన్స్ చేస్తే మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మీతో కలిసి భారీ మెజార్టీతోటి ఈ 2 నియోజకవర్గాలని గెలిపించినాం. మరి ఇవాళ మీరు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు అటు తుంగతుర్తి కానీ ఇటు నకరకల్ కానీ కార్యకర్తలందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు, మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. మరి ఇటువంటి సంఘటనలో నేను అడగదలుచుకున్నాను. మరి కాంగ్రెస్ పార్టీకి దాదాపు 20-25 సంవత్సరాలుగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి వాళ్ళిద్దరూ కూడా కోమటిరెడ్డి సోదరులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మరి అనేక రకాలుగా ఇక్కడ సేవలు అందించి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి అనేక మంది లీడర్లను కూడా వారి కుటుంబాలు చితికిపోయినటువంటి కుటుంబాలను కూడా కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. వారు ఏదో సందర్భంలో ఒక మాజీ ఎంపీటీసీ వాళ్ళ కుమారుడు కుమార్తె చచ్చిపోయారు అనే దాని మీద అక్కడ ఉన్న లీడర్లు మరి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోయితే అక్కడ వాళ్ళని పరామర్శించడానికి పోయినటువంటి సందర్భంలో మరి అక్కడ ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏదో పరిస్థితుల్లో నువ్వు అందుబాటులో ఉండకపోవచ్చు, వీలు పోయినప్పుడు మరి జరిగినటువంటి సంఘటనని నువ్వు అంత సీరియస్గా కులం కార్డు వాడుతూ మరి ఈ రకంగా ఒక పెద్ద లీడర్ని అనేక పదవులు అనుభవించినటువంటి సీనియర్ లీడర్ని పట్టుకొని ఈ రకంగా మాట్లాడటం దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మరి వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ కులం కార్డు వాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. మరి ఇదే షామిల్ని ఎన్నో సందర్భాల్లో చూసినాం. అరే మాటికి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఈ కులం కార్డు వాడటం అనేది ఇదేం పద్ధతి అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అనేక కులాలు అన్ని మతాలు కలిసినటువంటి లౌకిక ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక అతిపెద్ద పార్టీలో ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఇలాంటి వాక్యాలు చేయడం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఇది కరెక్ట్ కాదని చెప్పి మరి ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మేము నకరికల్ విషయంలో కూడా చెప్పదలుచుకున్నాను. మేము గాంధీ కుటుంబాన్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. అటువంటి వాళ్ళం ఇవాళ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా పక్కకు పెట్టి మీరు కూడా చూస్తున్నారు ప్రత్యక్షంగా మార్కెట్ చైర్మన్లు కానివ్వండి, పార్టీ అధ్యక్షులు కానివ్వండి, ఇంకా గ్రామ సర్పంచుల కానించి కూడా మీరు ఏకదాటిగా వన్ సైడ్గా డిసైడ్ చేసుకుంటే కూడా మేము కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీ గౌరవం మీద మరి ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి పరువు పోవద్దు, కాంగ్రెస్ పార్టీని బదాట్ల పడేయొద్దు అని చెప్పి మౌనంగా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఇక్కడ జరిగేది కూడా అదే పరిస్థితి. కాకపోతే మేము మరి క్రమశిక్షణ గల కార్యకర్తలం కాబట్టి ఓపికపడతా ఉన్నాము. మరి మీ ఇద్దరి పద్ధతి కూడా బాగలేదు. మీరు మార్చుకోకుంటే మరి కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి కూడా మరి పైన అధిష్టానం కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఎంతసేపటికి వేరే వాళ్ళ నియోజకవర్గాలు ఎట్లున్నాయి, మన నియోజకవర్గాలు ఎట్లున్నాయి, మీరు ఎందుకు కలుపుకొని పోతలేరు? పాత లీడర్లు చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. మీరు కలుపుకొని పోకుండా మీరు వన్ సైడ్గా మీ ఇష్టారాజ్యంగా ఈ నియోజకవర్గాల్లో వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా బయటకు వచ్చి మీ మీద అసంతృప్తి వెలగక్కుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇప్పటికి కూడా వీరు ఈ 2 నియోజకవర్గాల పైన అధిష్టానం కూడా మరి చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకో మన మంత్రి గారు వెంకటరెడ్డి గారు కూడా
సరే మౌనంగా ఉంటే కూడా మేము కూడా సరే ఆయనని ఏడ బదనాం చేస్తుర్రు, మేము అందరం కూడా బయటికి వెళ్తే ఆయన బదనాం అవుతాడని చెప్పి కూడా మేము అందరం కూడా మాకు ఎన్ని బాధలున్నా సమస్యలున్నా మరి ఎమ్మెల్యే గారు మమ్మల్ని నిరాకరించినా మేము ఈ నియోజకవర్గంలో కూడా మౌనంగా ఉంటున్నాం. ఇక నుంచి ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి పోయేంత వరకు కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ మీ తప్పుల్ని ఏలుబెట్టి చూపెట్టేంత వరకు కూడా కార్యకర్తలను ఎక్కడ కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.